మీరు బాగా గమనించండి, రాజస్థాన్కి సమానంగా ఉంటుంది. రాజస్థాన్ పక్కనే మనకు పాకిస్తాన్ ఉంటుంది, పాకిస్తాన్ పక్కన ఆఫ్ఘనిస్తాన్, పక్కన ఇరాన్, ఇరాకు, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిలో కూడా కామన్గా ఉండేది ఏంటంటే ఎడారి. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల మనకు రావాల్సిన నీళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయి, ఎక్కడైనా సరే ఇప్పుడు నా దేశం నుంచి నీళ్ళు వెళ్తున్నాయమ్మా, నీ దేశంకి వస్తుంది, నేను వాడుకోగా మిగిలిన నీళ్ళు నీకు ఇస్తాను, అవునా కదా? కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నాకు 20, నీకు 80, 80 నీకు, నాకు 20 చాలు. ఇది చేసిన మహాత్ముడు ఎవరో తెలుసా? నెహ్రూ. వరల్డ్ బ్యాంకు వాడు ఆయబ్ ఖాన్ ఉంటాడు, వాడు పాకిస్తాన్లో ప్రెసిడెంట్, అప్పట్లో మన ప్రైమ్ మినిస్టర్, అప్పట్లో ప్రైమ్ మినిస్టర్. అసలు ఆ డీల్ ఏంటో అర్థం కాదు. ఏం డీల్ అయ్యా ఇది? నాకు వరల్డ్ బ్యాంక్ నోటి తీసుకురమ్మన్నా నేను. ఇప్పుడు 1948లో మన గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నీళ్ళు ఆపేశారు తెలుసా? ఆపేస్తే 1949లో కాళ్ళ బేరానికి వచ్చింది, కాళ్ళు పట్టుకున్నాం వచ్చి మాకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి. తర్వాత ఏమైందో నేను చెప్పలేను, అవన్నీ కూడా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్. 1960లో మనం ఎప్పుడైతే ఇండస్ వాటర్ ట్రీటీని మొత్తం ఒక అగ్రిమెంట్ లా తీసుకొని ఇండియా మనల్ని ఏం పీకలేదు అని వరల్డ్ బ్యాంక్ చేత చెప్పించి 1965లో 71లో తర్వాత ఎన్ని అటాకులు జరిగా మీకు తెలుసు. 1999